సీఎం కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ఫుల్. బీఆర్ఎస్ ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదు. ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లే ఇందుకు నిదర్శనం. మాట నిలబెట్టుకునే చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేదు. త్వరలో బీఆర్ఎస్ రాష్ట్ర జిల్లా కమిటీలు కేటీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపులు పెరిగాయి. కేసీఆర్ అలా చేస్తే కాంగ్రెస్ వాళ్ళు జైళ్లలోనే ఉండేవాళ్ళు. సో హరీష్ రావు గారు మీరు అలా చేయలేదని చెప్పి మీరు అనుకుంటున్నారా? సో ఎంతమంది కార్యకర్తలను ఇబ్బంది పెట్టలే? ఖమ్మంలో బీజేపీ కార్యకర్తను పువ్వాడ అజయ్ కుమార్ ఎంత టార్చర్ పెట్టి అతనే ఆత్మహత్య చేసుకునే విధంగా చేసిండ్రండి. సో ఈ విషయం మర్చిపోయారా? ఒక్కసారి ఖమ్మంకి వెళ్ళి అక్కడ ప్రజలను అడగండి, గుర్తు చేస్తారు. సో ఇదంతా చేసేది కొంతమంది మీరు నమ్ముకుంటున్న వాళ్ళు కదా. సో మీరు కూడా హరీష్ రావు గారు మీరు ప్రతిపక్షాన్నే లేకుండా చేశారు కదా. మీ సిద్దిపేట విషయానికి వస్తే ఏ లీడర్ని కూడా ఎదగకుండా ఎక్కడ మీకు ప్రాబ్లం అవుతుందా అని చెప్పి వాళ్ళెవ్వరిని కూడా పైకి రాకుండా చేసిండ్రు. చక్రధర్ లాంటి వాళ్ళని కూడా మీరు తొక్కే ప్రయత్నం చేసి అక్రమ అరెస్టులు చేయించి రాత్రికి రాత్రి పోలీసులను ఒక రౌడీలక్క పంపించి వాళ్ళ ఇళ్లకు రాత్రికి రాత్రి భార్యాభర్తలు ఇద్దరిని కూడా వాళ్ళ ఇంటి నుంచి ఎత్తుకపోలేదా? మీరు చేయలేదా చక్రధర్ గౌడ్ని? సో ఇట్లా మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి. మరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరిని జైలుకి అందరు జైల్లో కూర్చునేది ఉండే, అక్కడ కూర్చునేది ఉండే, ఇక్కడ కూర్చునేది అంటున్నారు. మీకు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. అన్ని వీడియోలు కూడా యూట్యూబ్స్లో ఉంటాయి, లేకపోతే గూగుల్లో ఉంటాయి. మీరు కొట్టి చూడండి మీ ప్రభుత్వ హయాంలో ఎంతమంది అరెస్ట్ అయ్యారు, ఎంతమంది అక్రమంగా ఏదైనా ప్రొటెస్ట్ చేద్దామన్నా ఇళ్ళ బయట రౌడీలను పంపించినట్టు మీ పోలీసు వాళ్ళను మీ ప్రభుత్వంలో ఎట్లా పంపించారు? ఇంటి నుండి బయటికి పంపించకుండా ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్లు చేయలేదు? ఇవన్నీ మీ కళ్ళకు కనబడట్లేదా, లేకపోతే మర్చిపోయిండ్రా? సో ఆలోచించాలి హరీష్ రావు గారు. ఎవరో ఎందుకండి మీ సిద్దిపేటలో చక్రధర్ గౌడ్ అనే వ్యక్తిని ఏ రకంగా మీరు ఇబ్బందులు పెట్టారు? మీ సిద్దిపేటలో ఒక లీడర్ ఎదుగుతుంటే ఓర్వలేని గుణం మీది కాదంటారా? ఎస్, సిద్దిపేట ప్రజలు మీ ఇంటికి ఎవరు వచ్చినా మీరు హెల్ప్ చేస్తారు, మీరు ఒక స్ట్రాంగ్ లీడర్ అనుకుంటున్నప్పటికీ మీ సిద్దిపేటలో మీకు ప్రత్యర్థిగా ఎవరికి కూడా నిలబడే విధంగా చేయకుండా వాళ్ళని తొక్కిపెట్టింది మీరు కాదా? సో చక్రధర్ గౌడ్ లాంటి వాళ్ళు రైతులందరికి కూడా చెక్కులు ఇస్తా ఉంటే ఓర్వ లేకుండా భయపడింది మీరు కాదా? మరి ఇవన్నీ మాట్లాడితే అన్ని కూడా గుర్తొస్తూ ఉంటాయి. సీనియర్లను వదులుకోవడమే పార్టీకి పెద్ద దెబ్బ. సమావేశంలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆవేదన. పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలో ప్రతిపాదన. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామ నాగేశ్వరరావు. కేసీఆర్ అలా చేస్తే కాంగ్రెస్ వాళ్ళు జైళ్లలోనే ఉంటుండే. హరీష్ రావు. సో కమ్యూనిటీలో పోస్ట్ చేయండి. సీఎం కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ఫుల్ అంటున్న కేటీఆర్. మరి ఈ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా, మద్దతు ఇస్తున్నారా? అండ్ అట్లనే బీఆర్ఎస్ ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదు. అండ్ నిన్న కేటీఆర్ ముఖ్య అనుచరుడైనటువంటి అరవింద్ మన ఆలిశెట్టి అనే ఒక పర్సన్, సో ఎక్కడ ఫ్లెక్సీలు మీరు చూడొచ్చు, కేటీఆర్ బర్త్డే అయినా కేసీఆర్ బర్త్డే అయినా ఇంకొంతమంది బర్త్డేలు అయినా ఆయన పార్టీ మెంబర్స్తో చేసే హడావుడి అంతా ఇంత కాదు. మరి కేటీఆర్ పేరు చెప్పుకొని పెద్ద నేత పేరు చెప్పుకొని ఈయన డబ్బులు తీసుకుండా ఈయన పేరు చెప్పుకొని లేకపోతే ఈయననే వాళ్ళు వాడుకున్నారా అనేది తెలియాల్సింది ఉంది. సో నేను అరెస్ట్ చేయడం జరిగింది. బెంగళూరులో ఒక కంపెనీకి 5 కోట్ల తీసుకున్నాడంట, ఒక ప్రాజెక్ట్ ఇప్పిస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఒక కేటీఆర్ పేరు చెప్పుకొని 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడట. మరి 5 కోట్ల రూపాయలు ఎందుకు తీసుకున్నాడు? సో ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మరి అరవింద్ ఆలిశెట్టి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో నేనంతా కూడా అదే వార్తలు. సో మరి ఈయన వాళ్ళని వాడుకున్నారా, వాళ్ళే ఈయనని వాడుకున్నారా అనేది తెలియాల్సింది. కేసీఆర్ మహారాష్ట్రకు పోతే వాళ్ళు ఎంబడి మహారాష్ట్ర పోవడము, సో ఇక్కడికి వస్తే హైదరాబాద్లో తిరుగుతే హైదరాబాద్లో తిరగడము, సో ఎక్కడికి పోతే అక్కడ ఒక నీడలాగా వాళ్ళ వెనకాలే ఉంటాడు. కేవలం కేసీఆర్ కాదు, కొంతమంది మంత్రులు, మాజీ మంత్రులు అండ్ అలాగే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఎప్పటికప్పుడు టచ్లో ఉంటాడు, రాసుకొని పూసుకొని తిరుగుతారని కూడా తెలుస్తూ ఉంది. కేశవరావు గారికి చాలా దగ్గర బంధువు
ఈయన. సో కేశవరావు ద్వారానే పార్టీకి దగ్గర అవడము, విజయలక్ష్మికి బాగా క్లోజ్ ఉండడము, వీళ్ళు ఎంటర్టైన్ చేస్తూ వీళ్ళని పరిచయం చేయడము, అనుక్షణం వీళ్ళని కనిపెట్టుకొని ఉండడము, వీళ్ళ పేరు చెప్పుకొని అరవింద్ ఆలిశెట్టి అనే పర్సన్ సంపాదించాడా, లేకపోతే ఈయన అరవింద్ ఆలిశెట్టి అనే పర్సన్నే మరి వీళ్ళందరూ యూజ్ చేసుకున్నారా ఈయన అడ్డు పెట్టుకొని అనేది పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో నిన్న బెంగళూరు కంపెనీ కంప్లైంట్ ఇవ్వడంతో అరవింద్ ఆలిశెట్టిని మరి విచారణకి పిలవడం జరిగింది. సో అతనితో అయితే మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఇట్లా చాలా మంది ఉన్నారు, వీళ్ళ పేర్లు చెప్పుకోనో లేకపోతే వీళ్ళకి తెలిసి చేస్తుండ్రా తెలియక చేస్తుండ్రా ఇంకా మనకు తెలియదు కానీ, బట్ వీళ్ళ పేరు చెప్పుకొని చాలా మంది పైరవీలు చేసుకొని ఆ ప్రాజెక్ట్ ఇప్పిస్తాం ఈ ప్రాజెక్ట్ ఇప్పిస్తాం అని చెప్పి అడ్డగోలుగా డబ్బులు తీసుకునే ప్రయత్నాలు అయితే విపరీతంగా జరిగినాయి. అండ్ అట్లనే కేశవరావు గారు అంటే గుర్తొచ్చింది. ఈ కేశవరావు అనే పర్సన్ ఎక్కడ అంటే 111 జీవో పరిధిలో ఒక కుటుంబం దగ్గర మనము లాస్ట్ టైం కూడా వెళ్ళడం జరిగింది. 11 ఎకరాలు నాకు తెలిసి 9 నుండి 11 ఎకరాలు. సో తక్కువ ధరకే వాళ్ళకి ఎరేసి ఎకరం 1,00,000 2 లక్షలు ఇచ్చి తీసుకున్నాడు. కానీ దాని విలువ చాలా ఎక్కువ, భయపెట్టి ఇబ్బంది పెట్టి తీసుకోవడం జరిగింది. సో ఇట్లా వీళ్ళందరూ విపరీతమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సామాన్య ప్రజలను రైతులను కూడా బెదిరించి వాళ్ళు బెదిరిపోయేలాగా చేసి ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టించుకున్నారు అనమాట.